ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు. అది తింటే అదే మీ మనసు అవుతుంది. మనసులో బుద్ధి వస్తుంది, బుద్ధి వలన ఆలోచన వస్తుంది, ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది, పరిష్కారం వల్ల మీరు గట్టెక్కుతారు. కాబట్టి ప్రసాదం తినండి అంటారు. ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో కూతురు అల్లుడు గారి పడవ మామగారి పడవ మునిగిపోయాయి అంటారు. అంటే ఆ శాడిస్తే ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదం తినవాడు ఎవడు పడవలు ముంచేద్దామని చూస్తాడనే దాని అర్థం. అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ మునిగిపోయింది, పుచ్చుకుంది కాబట్టి లేచింది. ప్రసాదం అనగా ఈశ్వరానుగ్రహము, అది తెలుసుకో. కాబట్టి ఇప్పుడు ప్రసాదము అంటే నిబద్ధత, ఈశ్వరానుగ్రహం తినాలి. కాబట్టి హోమం చేసిన తర్వాత మిగిలిన హవిష్యాన్ని, ఉపవాసం అంటే ఇంత వండుకు తినకూడదు, ఇంత వండి మిగిలినటువంటి ఇంత చెరువు కబలం పుచ్చుకున్నారు. అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ, అసలు సిద్ధాంతం తెలుసుకోరు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఓసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత